నమస్తే అన్న అందరికీ నమస్కారం. దుబాయ్ లో ఒక మహిళ తన యొక్క ప్రియుడిని కత్తితో పొడిచింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం వాట్సాప్ చాట్లను తనిఖీ చేయడానికి తన మొబైల్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించడంతో తన ప్రియుడిని 3 సార్లు కత్తితో పొడిచిన మహిళకు 6 నెలల జైలు శిక్ష పడింది. ఈ సంఘటన 2022 ఆగస్టు 20న దుబాయ్ లోని ఆల్ మురాకాబాత్ లోని వారి షేర్టా అపార్ట్మెంట్ లో జరిగింది. దుబాయ్ కోర్టు తీర్పు ప్రకారం థాయ్ జాతీయుడు మరియు అరబ్ మహిళ రిలేషన్షిప్ లో ఉన్నారు. వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. సంఘటన జరిగిన రోజు ఆమె తన ప్రియుడు వంటగదిలో మరొక మహిళతో వాయిస్ చాట్ లో ఉండడం చూసింది. కాల్ గురించి ఆమె అతనిని ప్రశ్నించగా అతను స్పందించలేదు. అలాగే అతను ఫోన్ ఇవ్వాలని కోరగా అతను నిరాకరించాడు. దీంతో ఆమె బలవంతంగా మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమె ప్రియుడు ఆమె ఎడమ కనుబొమ్మ పైన కొట్టాడు. దీంతో ఆ యొక్క మహిళ వంటగదిలో ఉన్న కత్తిని పట్టుకుని ప్రియుడిని మరోసారి కొడితే కత్తితో పొడుస్తానని హెచ్చరించింది. ఆ క్రమంలో ఆమె అతనిని 3 సార్లు పొడిచింది. అనంతరం తీవ్ర రక్తస్రావంతో బాత్రూమ్ లో అతను కుప్పకూలిపోయాడు. అనంతరం ఆమె పోలీసులకు ఫోన్ చేసి వైద్య సహాయం కోరింది. ఆ వ్యక్తిని రషీద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందాడు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ఆ యొక్క వ్యక్తికి లోతైన మరియు ప్రాణాంతకమైన ఛాతీ గాయంతో సహా 3 కత్తిపోట్లు ఉన్నాయని చెప్పి నిర్ధారించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో మహిళ హత్యాయత్నానికి పాల్పడినట్లు అంగీకరించింది. ఆమె అతన్ని చంపాలని అనుకోలేదని, అయితే అతను తనపై దాడి చేసిన తర్వాత తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఈ దుర్ఘటన జరిగిందని చెప్పి ఆమె వివరించడంతో దుబాయ్ కోర్టు ఆమెకు 6 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.